హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరవ్ మామ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకి కొత్త రెసిపీతో వచ్చేసాం. ఈరోజు మనం చేసుకోబోయే వంట కాకరకాయ పులుసు. కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి ఎవరికి నచ్చదు. మనం ఇలాగా పులుసులా చేసుకుంటే కొంచెమైనా తింటాం. కావాల్సిన పదార్థాలు ఏవో చూసేద్దాం. ఆనియన్స్, గార్లిక్, ఎండుమిర్చి, నెక్స్ట్ నువ్వులు, బెల్లం అండ్ చింతపండు అండ్ గ్రీన్ చిల్లీ, కరియాపత్తా, ధనియా పత్తా, ఇంకొంచెం మనం గరం మసాలా నార్మల్గా పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, అది ఎక్స్ట్రా అనమాట. దెన్ పోపు దినుసులు. పదండి చేసేసుకుందాం. ముందుగా కడాయి తీసుకుందాం. వేడెక్కాక మనం ఫస్ట్ నువ్వులు ఫ్రై చేసేద్దాం. నువ్వులు ఫ్రై చేసి పౌడర్ చేసుకోవాలి. నేను ఫస్ట్ నువ్వులు ఫ్రై చేసేస్తున్నాను. నువ్వులు బాగా రెడ్డిష్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయాలి. మీ అందరికీ అక్కడ వెదర్ ఎలా ఉంది? మాకైతే ఇక్కడ ఫుల్ చేంజ్, చాలా చల్లగా గాలి వస్తుంది. ఈ చల్లని టైంలో మనం వేడివేడి అన్నంతో పాటు పులుసు. పిల్లలు జనరల్లీ ఎవరు కాకరకాయ అంతగా నచ్చదు. మనం ఇలా చేస్తే కొంచెమైనా తింటారు. అందుకని ఇలా చేస్తాం. కాకరకాయకి నేను ఫస్ట్ కట్ చేసేసి సాల్ట్ అండ్ హల్దీ, ఇది పసుపు వాటర్ వేసి ఉంచేసాను కొంతసేపు. కొంచెం చేదు అవన్నీ పోతాయి అనేసి. ఇందులో మనం బెల్లం వేస్తాం కాబట్టి అంత చేదు ఉండదు, బట్ చేదు ఉంటుంది కొంచెం, బట్ బాగుంటుంది. ట్రై చేయండి అందరూ ఒకసారి. నువ్వులు బాగా కొంచెం ఫ్రై చేయాలి, రెడ్డిష్ కలర్ వచ్చినంత వరకు. మీరందరూ పులుసు ఎలా చేస్తారు కాకరకాయతో చెప్పండి. ఆరవ్ ఈరోజు ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి చాలా డిస్టర్బెన్స్ ఆరవ్ చేస్తున్నాడు. మీకే నచ్చుతున్నాయా లేదా వంటలు? మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్మోస్ట్ మనం రెడ్ అయిపోయి మనం ఇప్పుడు తీసేద్దాం. ఇగోటండి తీసేసాను. అందులో ఇప్పుడు మనం బాగా కడుక్కున్నాను. 2 times మనం కడుక్కుని చింతపండు, దాని తర్వాత పులుసు నానబెట్టాలి. నేను 2 times క్లీన్ చేసేసాను. అది ఉంచేద్దాం సైడ్కి. దాని తర్వాత ఇప్పుడు మనం ప్యాన్ వేసుకొని ఆయిల్ వేసుకుందాం. అది కొంచెం నువ్వులు చల్లగా అయ్యాక నేను గ్రైండింగ్ చేస్తాను. మనకి నువ్వుల పొడి వేయడం వల్ల కొంచెం మంచి స్మెల్ వస్తుంది అండ్ హెల్త్కి కూడా అది మంచిది. అప్పుడప్పుడు మనం నువ్వులు తింటూ ఉండాలి. ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు మనం పోపు దినుసులు వేద్దాము. ఫస్ట్ నేను తెల్లుల్లి వేసాను, గార్లిక్. అది కొంచెం ఫ్రై అయ్యాక మనం పోపు సామాన్లన్నీ వేసుకుందాం. కొంచెం ఫ్రై చేద్దాం. త్వరగా అవ్వాలి అంటే మీరు పులుసుని, మనం చింతపండుని వేరే కూడా మరిగించుకోవచ్చు పులుసు. దాని తర్వాత ఇది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సర్సావులు వేసుకుందాం. దెన్ ఆఫ్టర్ జీలకర్ర, దెన్ ఆఫ్టర్ పంచఫుటానా. అందులో మెంతులు అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం టేస్ట్ అండ్ స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కరియాపత్తా వేసి ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ వేసేద్దాం. ఈరోజు మా మమ్మీ వచ్చారు, కొంచెం హెల్ప్ చేశారు నాకు.
ఆరవ్కి పట్టుకోవడానికి. ఇవి కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి, లేకపోతే పచ్చిదనం ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. ఆరవ్ నాకు లాగుతూనే ఉన్నాడు, సో చాలా డిస్టర్బెన్స్. దెన్ ఆఫ్టర్ మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాం. వేసుకొని బాగా కొంచెం ఫ్రై చేద్దాం. దెన్ ఆఫ్టర్ ఎండుమిర్చి, వేసుకుందాం. సీజర్ కూడా పట్టుకొని వెళ్ళిపోతున్నాడు, వాడికి తెలిసిపోయింది ఇప్పుడు సీజర్ తీసుకుంటామని. బాగా కలుపుకొని రెడ్డిష్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందాం. తాలింపులో వేసుకుంటే కొంచెం కలర్ బాగుంటుంది. ఓన్లీ దీనికి మాత్రమే వేసాను, తర్వాత మళ్ళీ వేసుకుందాం. ఇది కొంచెం టైం పడుతుందండి, సో అందుకే మీకు వేగంగా అవ్వాలి అంటే ఇంకో సైడ్ మీరు పులుసు మరబెట్టుకోవచ్చు. దాని తర్వాత మనం ఈ కర్రీలో ఇది కాకరకాయ ఫ్రై అయిన తర్వాత మనం అందులో వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను బాగా నీట్గా కడుక్కున్నాను. పసుపు నెక్స్ట్ ఉప్పు వేసి దాని తర్వాత ఈ ముక్కలు వేసి మంచి ఫ్రై చేద్దాం. రెడ్డిష్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకుందాం. కాకరకాయ చిన్న చిన్నగా కొయ్యాలండి, పెద్ద పెద్దవి అయితే పిల్లలు ఎవరు తినరు, అది నోటికి తగులుతుంది. కాబట్టి చిన్న చిన్నవి అయితే మనకి పులుసులో కలిసిపోతాయి కాబట్టి అంతగా తెలీదు. సో కొంచెమైనా మనకి వెళ్తుంది అని నాకు ఉద్దేశం. పిల్లలకే కాదు పెద్దోళ్ళకి కూడా నచ్చదు. సో మనం ఇలా చేసుకొని తింటే కొంచెం ఫ్లేవరు టేస్ట్ వేరేగా ఉంటుంది కాబట్టి కొంచెం తింటాం. ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేద్దాం సాల్ట్, ఉట్టి దీనికి తగినంతే. తర్వాత మనం పులుసు వేసాక మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు ఓన్లీ కాకరకాయ మాటకే వేసుకొని ఫ్రై చేద్దాం. ఎక్కువ వేస్తే మళ్ళీ మొక్కంతను పట్టేస్తుంది. తర్వాత మనం పులుసు వేసుకుండాక మళ్ళీ వేసుకుందాం. సో అందరూ కొంచెం చూసుకొని వేసుకోండి, 2 టైమ్స్ మనం వేసుకోవాలి. లేకపోతే ఇప్పుడు ఇది బాగా డీప్ ఫ్రై అవ్వాలి కదా, ఇది ఎక్కువ ఉప్పు అయిపోతుంది. సో అందుకని నార్మల్గా దెన్ ఆఫ్టర్ మనం తర్వాత వేసుకుందాం. ఇప్పుడు బాగా ఫ్రై అవ్వాలండి. మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసి కొంతసేపు ఉంచుదాం. ఇగోటి ఇప్పుడు మూత తీసాం. ఇప్పుడు చూద్దాం, మళ్ళీ కొంచెం కలుపుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కారం యాడ్ చేద్దాం. అది కూడా దీనికి మట్టుకే, ఓన్లీ కాకరకాయకి. దెన్ ఆఫ్టర్ పులుసులో మళ్ళీ వేద్దాం. ఇది వేగేలోపు నేను ఆల్రెడీ పులుసుని బాగా పిండుకొని చింతపండుని సపరేట్ చేసి గుజ్జుని వేరా చేసేసాను. కొంచెం మనం చింతపండు నానపెట్టేటప్పుడు హీట్ వాటర్ వేస్తే వేగంగా నానిపోతుంది మొత్తం అంతా. అయిపోయింది ఆల్మోస్ట్ ఫ్రై, మనకి రెడ్డిష్ కలర్లో వచ్చింది. ఇప్పుడు మనం సపరేట్ చేసిన చింతపండు గుజ్జుని వాటర్ని అప్లై ఇందులో వేసేద్దాం. ఇప్పుడు మనకి ఇది మారడానికి కొంచెం టైం పడుతుంది. కొంచెం మరిగాక మనం అన్నీ అప్లై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు పులుసుకి,
దెన్ ఆఫ్టర్ సాల్ట్ వేసుకుందాం. ఇందాక చెప్పాను కదా మళ్ళీ మనం వేసుకుంటామని. సో చూసుకొని వేసుకోండి. నాకైతే 1 స్పూన్ సరిపోతుంది అని అనుకుంటున్నాను. తక్కువ వేసుకుంటే పర్వాలేదు, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ప్రాబ్లము. తక్కువైతే మనం తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు. కొంచెం కారం వేద్దాం. నేను 2 టేబుల్ స్పూన్ వేసాను. అది మీ టేస్ట్ అనుసారం మీరు వేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసాం, దెన్ రెడ్ చిల్లీ కూడా వేసాం. ఇప్పుడు కొంచెం మెల్ట్ చేసుకుందాం, కొంచెం కలుపుకుందాం. ఇప్పుడు ఒక మరుగు వచ్చినంత వరకు ఉందాం. కొంచెం వేడి మరుగు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం యాడ్ చేసుకుందాం. అందరూ లైక్స్ చేయండి. ఓన్లీ వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ రావట్లేదు. సో నచ్చితే మీకు లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. ఈ చల్లని వెదర్లో మంచి మంచి వంటలు వండుకొని హ్యాపీగా తినేసి బెడ్ మీద ఉండాలి. బట్ అలా అవ్వదు, బట్ ట్రై చేయాలి. ఇప్పుడు నేను కొంచెం చూడండి, ఒక మరుగు వచ్చింది. ఇప్పుడు మనం గరం మసాలా పౌడర్ కొంచెం, ఇవన్నీ ఆప్షనల్, ఇంట్లో ఉంటే వేయండి లేకపోతే లేదు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఉన్నాయి కాబట్టి నేను వేస్తున్నాను. అన్నీ కొంచెం వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ లాగా ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా. కొంచెం కలుపుకుందాం. ఇంకోటండి, వేడి బాగా ఇది వచ్చేసింది, పొంగులు ఉడుకుతుంది. ఇప్పుడు మనం బెల్లం ముక్క వేసేద్దాం తీపికి. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను ఒక పీస్ లాగా వేసాను, మాకు ఎక్కువ తీపి అక్కర్లేదు. సో అందుకనేసి మీకు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ధనియా పత్తా యాడ్ చేద్దాం. ధనియా పత్తా ఎంత వేసుకున్నా మీ ఇష్టం అండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ధనియా పత్తాతో పాటు కరియాపత్తా కూడా వేసేద్దాం. బాగా మరగనిద్దాం. మా ధనియా పత్తా అంతా ఆరో పట్టుకొని పరిగెడుతున్నాడు. అక్కడ పెట్టినవన్నీ వాడికి తెలిసిపోయింది, వీళ్ళు ఏదో వీడియో చేస్తున్నారు అని. సో డిస్టర్బెన్స్ చేయాలని వాడు ఏమన్నమాట. సో వాడు డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు మనం కరియాపత్తా, దాన్ని ఇప్పుడు కొంచెం మూత పెట్టేద్దాం. ఒక 2-3 మినిట్స్ ఆల్రెడీ మనకు వచ్చేసింది. చూడండి ఎలా ఉడుకుతుందో, స్మెల్ సూపర్గా వస్తుంది. ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి, ఇది అసలు ఇది వేసిన తర్వాత ఇల్లంతా ఫుల్ స్మెల్. సో అందరూ ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అప్పుడప్పుడు నువ్వులు తింటూనే ఉండాలండి, హెల్త్కి మంచిది. సో ఇలా మనం యాడ్ చేసుకొని కూడా తినొచ్చు. చాలా ఫ్రైస్లో గట్టాను. బస్ ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టేద్దాం. ఓన్లీ 5 to 6 మినిట్స్. ఒకసారి కలిపేద్దాం, నేను కలపడం మర్చిపోయాను. ఆల్రెడీ మంచి స్మెల్ వచ్చేస్తుంది. అయిపోయిందండి, ఇంకొక 2 మినిట్స్లో అయిపోతుంది. బస్ అయిపోయింది. ఇప్పుడు చూడండి మీరు, నేను ఆల్రెడీ గ్యాస్ బంద్ చేశాక వీడియో ఆన్ చేశాను, మర్చిపోయాను. సో అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూడండి మంచి స్మెల్తో గుమగుమలాడే
కాకరకాయ పులుసు రెడీ. అందరూ టేస్ట్ చేయండి అండ్ అందరూ చెయ్యండి. దెన్ ఆఫ్టర్ టేస్ట్ చేయండి. దెన్ ఆఫ్టర్ కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.